అరే ఏం ఉండదు అదే ఇదిరా కలిసి లోపల ఊగుతాను పగుండాలంటే ఎట్లేసి ఇక నీకు చూసాల్సిందే మొక్కలు ఇరుగుతాయి అతి పెడతా నేను ఇంకొక 5 నిమిషాలు స్టార్ట్ అవుతుంది మనకి మనం గుంజుకుంటా చల్లిస్తామట దిగిపి మొక్కలు వంచాలి మంచిగా దాడి
ఇది బాగున్నది కట్టేస్తున్నా కదా చూడదాన్ని బొమ్మలు అయ్యాయంట దీనికి బొమ్మలు అయ్యాయంట ఈ అమ్మ చికెన్ తిన్నా మటన్ తిన్నా చేపలు తిన్నా అన్ని అయిపోయినాయి వంకాయలు టమాటాలు గీకరకాయలకు వచ్చిందా ఇలా శవం ఏడు ఉందంటే ఉన్నది నా శవం కాలుతో చూపెడతాను అరే సచ్చినోడి కాలు చూస్తే ఏం చూస్తేరా బరువు బాగున్నదా అమ్మ పెట్టినా మరి పెట్టినోడికి ఏం తయారు చేసినా బా ఒకటే పాడ కర్ర అని నీ పనులు దీనికి ఇక్కడ 2 నిలువు కర్రలు 6 అడ్డ కర్రలు 4 మనుషులు అయితే ఈ పీడిగా ఇలాగనే సీతానగర్ పెట్టవచ్చు అరే ఇది దిక్కు ముక్కు లేని పీరుగా ఇలాగా దొరగొట్టాలి అటు మన ఒకటా అటు మన ముక్త సబ్బులు 2 తోం పల్లాకి పీరు కట్టాలి గోయిందా నీ అబ్బాయి ఇది మహా ఖర్చు పీరుగా గట్టిగున్నది మరి బట్ట మరి మీ దేశాల చచ్చిపోతే ఏం కప్పుకుంటారు కాటన్ చేపలు కప్పుకుంటారా మా దేశంలో చెర్రీ కాటన్ జడ్డు మరి కాదు ఇది కంటిలోడు మింగిందంటే ఈ వరకు మేము మింగలేదు ఇప్పుడు ఏం చెప్తావు ఇలాగ చుట్టాలే ఇప్పుడే మరి యాపాకు ఉన్నదంట యాపాకే ఏమున్నది యాపాకులా యాపాకులే ఉన్నది రో ఉన్నదంతా అమ్మ నాయన నేను ఆ చెర్ల తీసుకోవాలి చెర్ల తీసుకుపోయి ఆ కరుపని నడుతుంది కదా ఆ చెర్ల జర పొక్క బాగా ఇచ్చినట్టున్నారు పెద్దది అన్న నేను ముట్టాలి నీళ్ళు బాగానే ఉన్నాయి నువ్వు స్నానం చేసి ఒక ఆపు అక్కడ రావాలి ఒక్కరికేనా నీకు ఒక్కడిగా రావుతా మేము అంత రాయినట్టే సరే తింటే మేము తిన్నట్టే సరే బా నువ్వు రాయినాక కట్ట కంటే నువ్వు ఎట్లా రావాలి ఎట్లా ఓ మగడా నా మగడా నువ్వు రత్తి రత్తి కానీ మగడా మగడా అట్లా ఏడ్చుకుంటే మనం ముంగడ పోతావు వెనక చెప్పు తీపులతో తన్నుకుంటే మనం నడుతారు నువ్వు చెప్తాను కదా మరి కొబ్బరికాయ అరే కొబ్బరికాయని కడగాలి బాగా గుండుని ఖరాబ్ అవుతుంది అంతేనా ఏం చెప్తావు ఇగో ఎట్లా ఆ రింగుడు పిల్ల రూపాయి దండ కాదు రా తమరి మొగ్గ కాదు రా మొదకు నీడ కాదు రా నిమ్మల బాయి కాదు రా బసల కూడా పొడి కాదు రా పూర కొబ్బరికాయ పొందలేసి గోవిందాలే పుర్రె మనం తినాలి ఈ పుర్రె మంచి పుర్రె తెలియగల పుర్ర మరి ఇక తప్పులు ఎందుకు బావా అరే తప్పులు ఉన్నాయంట తప్పులతోనే వీడు అర్జెంట్ లొల్లి పెట్టుకున్నాడు వాళ్ళు సప్పులు కొట్టమంటే కొట్టలే నేను అప్పుడు ఆ దుకాణం వెళ్ళినా అక్కలింట్లో కొన్ని మంచిగా రావడానికి పోయినా మెల్లగా వంట రూమ్ లోకి వెళ్ళి పిల్లి మెల్ల కిటికీలకి వచ్చింది లేట్లా పెట్టినట్టు అప్పా వాళ్ళు సప్పుడు కొట్టకుంటే మనం సప్పుడు కొట్టేస్తాం ఎట్లా కొట్టాలా అండు రంగా పెట్టాలా అందరు నాదా పెట్టాలి గోవిందాలే పెట్టాలి గోపాల దేవా పెట్టాలి పాండు రంగా పెట్టాలి అందరు నాదా పెట్టాలి గోవిందాలే పెట్టాలి గోపాల దేవా పెట్టాలి ఇదేంది అదే సచివాడు సమానం అందుకే తప్పు చెప్తాను ఆయన మరి ఊరి బస్సులే బావా ఇంత తక్కువ సరిపో ఇంకొక 10 తీసుకురావాలి రావాలి ముట్టియాలి ముట్టియాలి మళ్ళీ ముట్టి
పైకి పోతాయి పోగా వాళ్ళు మరి ఇదేంటి అక్షంతలు అక్షరాలు దింపుదాం ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ సత్యగానే చేసుకోవాలి ఊరు బయట చేస్తాం కదా ఊళ్ళో కట్టాలి ఇంకా ఖర్చు పిల్ల ఇది అంతేనా గోవిందా నారాజు గోవిందా ఉంచుకోపోని 100 రూపాయలు ఇచ్చడానికి ఇస్తాడు అంతేనా రూపాయి గురించి అయితే నువ్వు రావు కదా ఓ పీరిగా ఈ సామా మైసూరు బియ్యం బుక్కే ఎక్కడన్నా పీరుగాలు బియ్యం బుక్తాయా అదే ఈ దేశాల బుక్కాయా మా దేశాల బుక్కుతాయి అన్ని తయారు చేసాం ఇంకా ఏడవాలి పెట్టాలి మన ఇంటికి మనం పోయి ఇంత బుక్కెడు తిని పండుకోవాలి మరి దుఃఖం వచ్చే ఉపాయం బావా ఆ పిల్లల నీళ్లు ఉన్నాయి నువ్వు నీళ్లు పోసుకో ఖచ్చితంగా దుఃఖం వస్తుంది నీళ్లు ఎక్కడ నువ్వాడు నీళ్ళు పోసుకుంటారా నేను అన్నది పిల్లల నీళ్ళన్నా మరి అర్థం చేసుకోకు అరే దుఃఖం మాత్రం ఏడతా ఏడు రాకుంటే ఏడవ అంటే ఉన్నదిగా రతి రతి గారి కోళ్ళ కోట బడిరా కొడుకా నిన్ను పొల పెట్టినాక గౌలీలో పోతే తెలంగాణ నకిలీలో పోతారా కొడుకా అచ్చే చుట్టూ కోడి కిలో తింటారా కొడుకా అయ్యాక 9 ఏళ్ళ పుట్టావురా కొడుకా మళ్ళా నియాసాడు కొడుకు ఎన్నడు కట్టాడుతూ ఉంటారా కొడుకా నేను ఏస్తాడే ఈ నవిటోళ్ళు ఒకసారి లట్టుకొని మింగురా కొడుకా నన్ను ఊపుంటే దిక్కేలేదారా కొడుకు అట్లా చేస్తుండ్రా ఈ మన చేస్తుండ్రా నీ కొడుకుని ఈ బొందలకి నొక్కుతాము ఆఖరి చూపు చూసుకో ఇక ఎన్ని సంవత్సరాలకు అవుపడది రెడీ మీద కొడుకు ఉండే కాదే నా చెయ్యి ఉన్నది మీరేం అడుగుతారు ఈడున్నా అనుకున్నా కదా తనకే విద్యామంత్రి పోటు పెట్టుకోవాలి విద్యారాణి బాధ్యత వారేయాలా విద్యామంత్రి అయితే తేలి వస్తాడు విద్యారాణి నాకు నమ్మకం లేదు ఇక్కడనే ఆఫీస్ పెద్దవాసి మీ వాళ్ళు లోపలి లేదే సార్లు పంట పంట తగిలాయి అంతేనంటే భద్రాచలపీఠం కావాలి పిల్లగాన్ని పూజ
ఉండాలా కష్టాల బంధువులు నక్కడినట్టు వస్తారు. ఏ సభ ఉండకోరా మన పిల్లగాన్ని లోపలిగా ఇరువాడు పాలివాడు పక్కవాడు చేస్తే తలకుండానే అట్లది బంధువులు కూర్చున్నా ఏమంటారా అది అక్షింతలు అంటారు కదా. ఈ అత్యంత లోపలి పంపించి ఒక ఇంట్లో ఎంతమంది ఉందో అంతమంది సరిపక్కులు సభ ఉండకోరా టెంటులకు బహుమానం లేదు, రాళ్ళు లేదు, అగ్గిపెట్ట లేదు, నీళ్లు లేవు. ఏ విధంగా పులవరన్నం అవుతుంది? నీకు చిన్నతనంలో ఇదే పెళ్లి భాస్కర బ్రాహ్మణుడు నేర్పాడు. స్థలం చేసుకుంటే ఒక ఇంట్లో ఎంత మంది ఉంటారో అంతమంది సరిపెప్పుడు వైద్యుడా మనం చూస్తున్న అక్షింతలు పరమన్నం 101 మంది సరిపడ పులవరన్నం కానా? అవును కదా. చప్పట్ల పీరి ఒకసారి గట్టిగా సపోర్ట్ దేవుడు నువ్వు ఫస్ట్ భద్రాచలం పిల్లలు 18 సార్లు అక్కడ ఎవరెవరు రాముడు, లక్ష్మణుడు, సీత సైతంతో సహా ఉంటాడు. ఏ పెద్ద మనిషి ఈ శిలా పంపించి అక్కడ పీట మరి ఇక్కడ రావాలగా. ఈ మొక్కల మడి దుబ్బలక భద్రాచల పీట ఏ విధంగా వస్తుంది? ఏ పెద్ద మనిషి ఆయన చిన్న కళ మాత్రం బిస్పిల మంత్రం అయితే వస్తాడు. శాప్ర మంత్రంలో తుర్క మంత్రం మన తాత ముత్తాతలు మనతోటి ఆలోచన ఆ తుర్క మంత్రం చదివి భద్రాచల పీట రప్పేనా సపర్లేయాలి సపర్ ఉంటుంది. ఓ బిస్మిల్లా లైలా భగత్ మహమ్మద్ రసూలుల్లాహ్. అదే నల్లగొండలో యాదగిరి గుట్ట ఉన్నాయి. అవును ఆ గుట్ట మీద ఎవరు ద్వారపాలకులు ముందటుంటారు ఇద్దరు. ఈ శిలా పంపించి అక్కడ పిల్ల కూడా ఇక్కడ రావాలగా. ఓ వైద్యుడా నరసింహస్వామి బాగా కోపిస్తూ గల్లవాడు. ఏ పెద్ద మనిషి అవును ఆ నరసింహస్వామి మంత్రం అయితే ఎక్కడున్నా వస్తాడు కోపం అంతేనా? చెప్ప చాప్ర మంత్రమే కదా. చెప్పలు ఓం గుగ్గు నరసింహయ్య జాలమయ్య. స్వామి గంగా పార్వతి నందీశ్వరుడు కడమటికి బద్ది కోసుకొని తినేది. అదే మన కర్నూలు జిల్లాలో కొండగట్టు ఉన్నది. ఆ కొండగట్టు మీద ఉండరా కొండగట్టు వీర హనుమాన్లు గాయత్రి కల్లవాడు పుట్టు బ్రహ్మచారి. అవును అంతే. ఏ పెద్ద మనిషి ఈ 2 శిలారావుతులు పంపించి అక్కడ దేవస్థానం ఇక్కడ రావాలట. 2 మంత్రాలతోటి 2 శిలారావుతులు మంత్రం చదవనా? అంతే 2 కావాలి కదా. ఒక్కసారి శివుని జటాజూట మందు శ్రీకృష్ణుడు రాజరాజ రోజు పూజ చేసేదే వాళ్ళు శక్తి పెద్ద మనిషి ఆ తల్లి తండకం అయితే వస్తది. తండకం ఉంటే ఎక్కడికి వెళ్ళినా వస్తది. తల్లికి బాగా సంతోషం. అవును గంట సపోర్ట్ పడిపోతాం. అక్కడ ఏమేమి జాగ్రత్తలు తాగుతాయి. రెండో జామ అప్పుడు ఏమైతే అంటున్నావా? అవును జాగ్రత్తలు జంకిదారులు అక్కడ వాయిద్యాలు మాకండి ఇక్కడ జనానికి కావాలి కదా. గ్రామస్థ రాజ్యాల వల్ల గోవిందాన్ని జపం చేయాలి కదా. మరి తప్ప లేకుండా మా జనానికి ఏమైంది?
చేస్తా. అయితే నేను ఏపిస్తా అంత గంటత్వాన్ని నీ బొందత్వాన్ని ఏమైంది ఉన్నాడు మానవా మోచతి కంకణ కట్టుకొని అద్దంలో చూసుకుంటే శోభస్కరం కాదు. అది గంటన్నర మైంది 2 మైంది మళ్ళా రా సంకట్ లభిస్తా చెప్తాను. భక్తులారా, అమలారా, అన్నలారా, తమ్ములారా, భద్రాచల పీడ వస్తుంది. దయగల భక్తులున్నోళ్ళు 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ మామూలు ఎరిగింది. చూడండి, లేని వాళ్ళు చూడండి.
శిలారాజు పంపించాం శిలారాజు మనకు ఇంకొక ఆయన రా కొండగట్టు కూడా ఒక శిలారాజు పంపించాం అక్కడ శిలారాజు ఆడికి వెళ్ళిపోవాలి ఇక్కడ నా విగ్రహం గుళ్ళోకి వెళ్ళిపోయి నమ్మకం లేదు మన శిలారాజులు మన ఆదరణ వేదం మన ఊరి భక్తులు కావాలి అంతేనా మనం పంపించిన ఆదరణ వచ్చింది మనం పంపించిన రంగురాలు వచ్చి మన నారకేలం వచ్చింది భద్రాచల పీడ ఉన్నదా లేదా అర్థాలు తీయాలి అయితే ఒకసారి పాదాలు కింద కనిపించాలా పట్టుకుంటా శక్తి